సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే ఓట్లు వేసిన కార్మికులు మొదటి షిఫ్ట్ కు వెళ్తున్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ సాగనుంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 13 సంఘాలు బరిలో నిలిచాయి. సింగరేణి ఎన్నికల కోసం మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తం 11 రీజియన్లలో 39,748 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 650 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్ కౌంటింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అలాగే 144 సెక్షన్ విధించారు పోలీసులు. రాత్రి 7 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 11 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్ల లెక్కింపు కావడంతో అర్ధరాత్రి వరకు కౌంటింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు సింగరేణి ఎన్నికలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్మిక విభాగం టీబీజీకేఎస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది. ఏఐటీయూసీ కార్మిక సంఘానికి తమ మద్దతు ఉంటుందని తెలిపింది. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీకి గట్టి పోటీ ఇచ్చేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా టీబీజీకేఎస్ ప్రకటించింది. దీంతో సింగరేణి ఎన్నికలలో ఏఐటీయూసీ ఐఎన్టీయూసీకి మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది. సింగరేణి ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ లైవ్ లో అందిస్తారు. గోపాలకృష్ణ, పోలింగ్ ఎలా కొనసాగుతుంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సాయి. సింగరేణి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 8:30 వరకు ఓవరాల్ గా 15% పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మొత్తం 40,000 మంది ఓటర్లు ఉన్నారు. సుమారుగా 40,000 మంది ఓటర్లు తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను రామగుండంలో ఉన్నాను. రామగుండం RG 1, 3 1, 2, 3 ఈ 3 సెంటర్లో కూడా ఎలక్షన్ కొనసాగుతోంది. RG సెంటర్ లో అంటే రామగుండం రీజియన్ లో మొత్తం కూడా ఓటర్లు అన్నది కూడా అంటే నైట్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఓట్లు వేసుకుని తిరిగి వెళ్తున్నారు. అంటే షిఫ్ట్ పూర్తయిన తర్వాత ఉదయాన్నే 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం 7 గంటల తర్వాత షిఫ్ట్ పూర్తి చేసుకుని వెళ్లే వాళ్ళందరూ కూడా ఓట్లు వేసుకుని వెళ్లారు. ఇక ఉదయాన్నే మార్నింగ్ షిఫ్ట్ కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం ఓటింగ్ వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ గ్యాప్ లో ఎవరైతే ఈ రోజు డ్యూటీకి హాజరు కాలేకపోయిన వారు కావచ్చు, సెలవుల్లో ఉన్న వాళ్ళు, వీక్ ఆఫ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు ఓటింగ్ వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో డ్యూటీకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నైట్ షిఫ్ట్ కి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉదయం ఓటింగ్ నమోదు చేసుకున్నారు. కాబట్టి వారిది దాదాపు 15% నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక మిగతా వారందరిది కూడా ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత నమోదయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఓవరాల్ గా పోలింగ్ పర్సెంటేజ్ సంబంధించినటువంటి అంశం ఇది. అలాగే సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా అంటే దాదాపుగా 90% గా పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. 5 గంటల వరకు ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 11 సెంటర్లకు ఈ బ్యాలెట్ బాక్స్లు అన్నిటి కూడా తరలిస్తారు. సో తర్వాత 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు. ప్రశాంతంగా ప్రస్తుతానికైతే పోలింగ్ కొనసాగుతోంది. మరి ఈసారి కార్మికుల తీర్పు ఎలా ఉండబోతుంది అనేది కొంత ఉత్కంఠగా మారింది. ఎందుకనంటే 2017 తర్వాత ఇప్పుడు ఎన్నిక జరుగుతోంది. దాదాపు చాలా కాలం అయింది. ఎందుకనంటే ప్రతి 2 సంవత్సరాలకి ఈ కార్మిక సంఘం ఎన్నికలు జరగాల్సి ఉండే తర్వాత దాన్ని 4 సంవత్సరాలు చేశారు. 4 సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అనేక పరిణామాలు 2017 తర్వాత జరిగాయి. అనేక పరిణామాలు జరిగాయి. రాజకీయ సమీకరణాలు మారాయి. సింగరేణి కార్మిక సంఘం ఎన్నిక అయినప్పటికీ ఇందులో రాజకీయాలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. సో 2017కి ఇప్పటికీ చాలా మార్పులు చేర్పు వచ్చిన తర్వాత ఇప్పుడు సింగరేణి కార్మికులు ఓటు వేసి గుర్తింపు సంఘాన్ని ఎన్నుకోబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది ఈ సమీకరణాలు అనేది కొంత ఉత్కంఠగా అయితే మారింది. రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్మిక విభాగాలు ఇందులో పాల్గొంటున్నాయి. ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల విభాగాలన్నీ కూడా పాల్గొన్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కూడా ఇక్కడ ప్రచారం నిర్వహించారు. సో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది వారిలో కూడా ఉత్కంఠభరితంగానే మారింది. ఓవరాల్ గా అయితే ప్రచారం నేపథ్యంలో 2 సంఘాల మధ్య అయితే ప్రచారం తీవ్రంగా సాగింది. సో ఈ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది మాత్రం అన్ని పార్టీలు 13 సంఘాల్లో కూడా కొంత ఉత్కంఠగానే ఉందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.